చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఎలిమేలు కానీ ప్రియులను మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దాని జీవితంలో దాని రిజల్ట్ మనం చూడవచ్చు. ఇద్దరు పిల్లలు కూడా ప్రియులను మనం చూస్తున్నాము. ఇప్పుడు దేవుని చిత్తములో లేదు అంటే దేవుని కాపుదల లేదనమాట. దేవుని చిత్తములో ఉంటే దేవుని కాపుదల ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాము ఎలిమేలకు మరణించడం చాలా బాధాకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. ఇంకా ఇద్దరు పిల్లలు మరణించడం ఇంకా చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు అంత బాధాకరమైన విషయంలో కూడా దేవుడు నయోమిను ప్రియుల దేవుడు బలపరిచామన్నమాట. ఇప్పుడు దేవుడు అదే దేవుడు తప్పకుండా యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవుడు. ఆ దేవుడు మనల్ని కూడా బలపరుస్తాడు. కాబట్టి మనకు ప్రార్థన అనేది వేరే కుటుంబ జీవితంలో ఎలాంటి ఉన్న దుర్బన్నాలు యేసునామములో జరగవద్దు. ఒకవేళ సాతానికి అలాంటి ఉన్న ప్రణాళిక ఒకవేళ ఉంటే కూడా యేసునామములో అది క్యాన్సిల్ అవునా